అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. ఈ సందర్భంగా తమరికి కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష, ఒకటే ఒక ఉమెన్ ఎంపీ అధ్యక్ష. 119 అసెంబ్లీ సీట్లు ఉంటాయి అధ్యక్ష. అన్ని పార్టీలు కలిపి 8 మంది ఉన్నారు అధ్యక్ష మహిళలు. 40 మంది ఉన్న ఈ శాసన మండలిలో 3 ఉన్నాం అధ్యక్ష లేడీస్. మేము ఇక నేను పోతే 2 మిగులుతారు అధ్యక్ష. కానీ ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఎంత చిన్న చూపు అంటే మహిళలు అంటే, పొలిటికల్ పార్టీస్కైనా ఆఖరికి కౌన్సిల్ కూడా అధ్యక్ష. నేను నిన్న మొన్న ఫామ్స్ సైన్ చేస్తున్నా అధ్యక్ష, ఎక్కడా కూడా సభ్యురాలని లేదు అధ్యక్ష. ప్రతి చోట కూడా సభ్యుడనే ఉన్నది. తమరన్న దయచేసి మార్చాలి అధ్యక్ష. ఈ మొత్తం 4 కోట్ల మంది ప్రజల్లో అధ్యక్ష మహిళల యొక్క పర్సెంటేజ్ అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంత అధ్యక్ష, 0.00003% అధ్యక్ష. ఇది మాకుండే రాజకీయమైనటువంటి రిప్రజెంటేషన్ అధ్యక్ష. రాజకీయంగా ప్రజల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ మాకున్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష. ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష, ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి, మహిళలకు సమాన హక్కులు కావాలని. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్టీలు రాజ్యాంగాలు మార్చుకోవాలి అధ్యక్ష, ఇవ్వండి మహిళలకు సీటు. మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఇస్తారు అధ్యక్ష? ఎందుకోసం ఇస్తారు? మనం రాణి రుద్రమదేవి గురించి ఇలా మాట్లాడుకుంటున్నామంటే డెఫినెట్గా ఆమె స్వతంత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు అధ్యక్ష మొదలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే అధ్యక్ష, భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ. కానీ తర్వాత వాళ్ళ ఫిలాసఫీ వెతుక్కొని వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కొని పోయినారు అధ్యక్ష. పార్టీలు వేరైనంత మాత్రాన, దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష. నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష. దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్గా వాళ్ళు కూడా అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ప్రధానంగా విద్య విషయంలో, నీళ్ల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను మీరు కొనసాగిస్తే డెఫినెట్గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు.